ఏమండి శంకర్ గారు, మీకోసం గంట నుంచి వెయిట్ చేస్తున్నానండి. మీరు? నేనండి స్వాతిని. మీరు నన్ను పెళ్లి చూపులో చూశారు. మీరా? క్షమించండి, మర్చిపోయాను. భలేవారండి మీరు. అప్పుడే మర్చిపోతే ఎలా? నేనేదో దాసలో ఉన్నాను. రండి, అలా నడుస్తూ మాట్లాడదాం. మీతో మాట్లాడదామంటే ఆ రోజు మీ నెంబర్ అడిగి తీసుకోవడం మర్చిపోయానండి. అందుకే మీ వదిన గారిని అడిగి మీ నెంబర్ తీసుకున్నాను. మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. పొలానికి బయలుదేరుతున్నారని మీ వదిన గారు చెప్పారు. మీకు సర్ప్రైజ్ ఇద్దామని మీకు ఫోన్ చేయకుండా ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. మీరు చాలా సూపర్ అండి. ఎందుకండి? ఈ రోజుల్లో అందరూ బాగా చదివి ఉద్యోగం చేసుకోవాలని ఆలోచిస్తారు. మీరు మాత్రం పొలాలు, వ్యవసాయం అంటూ చూసుకుంటున్నారు. అన్నీ నేనే మాట్లాడుతున్నాను, మీరేం మాట్లాడరా? అంటే అది... సిగ్గుపడతారేంటండి, మాట్లాడండి. అదేనండి, మనకింకా పెళ్ళి అవ్వలేదు. నిశ్చితార్థం కూడా కాకుండా మనం ఇలా బయట కలుసుకోవడం, మాట్లాడడం ఎవరన్నా చూస్తే బాగుండదండి. అయ్యో, మీరింకా ఏ కాలంలో ఉన్నారండి? ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు ఫ్రీగా మాట్లాడేసుకుంటున్నారు. పెళ్లి కావాల్సిన మనం కలుసుకుని మాట్లాడుకుంటే తప్పే ఉందండి. అది నిజమే అనుకోండి, కాకపోతే అది... అయ్యో, మనం కాబోయే భార్యాభర్తలం అండి. తొందరలో పెళ్లి చేసుకోబోతున్నాం. అసలు పెళ్లి జరిగితే కదా. ఎవరండి మీరు? ఎంతకీ మీరెవరు? నేను ఈ శంకర్ గారు కాబోయే భార్యనండి. ఓహో, మా బావ కాబోయే భార్య మీరే అన్నమాట. బావా, నీ కాబోయే భార్య చాలా బాగుంది. నా పేరు దాక్షాయిని. మీరు చేసుకోబోయే ఆయన నాకు బావ. ఓ సారీ, ఎందుకు మీ పేరు? స్వాతి. చాలా బాగుంది. మీకు మా బావ ఎంతగా నచ్చాడో నాకు తెలియదు, కానీ నాకు మా బావ అంటే చాలా చాలా ఇష్టం అండి. ఏంటి, మా బావ అంటే ఇష్టమైనందుకు మీరేమైనా ఫీల్ అయ్యారా? బావల్ని అందరూ ఇష్టపడతారు, ఆ మాత్రం దానికి ఫీల్ అవడం ఎందుకు? బావా, నువ్వంటే అంత ఇష్టమని చెప్పినా కూడా స్వాతి ఫీల్ అవ్వలేదు, చూసావా? ఎక్స్క్యూజ్ మీ, పెళ్ళైతే కదా అని ఇందాకేదో అన్నారేంటి? అదా, నేను చాలా ప్రాక్టికల్ గా ఆలోచిస్తానండి, అందుకే అలా అన్నాను. ప్రాక్టికల్ గా అంటే? అదేనండి, జరిగే వరకు ఏది నమ్మను. నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో మనకి తెలియదు. యాక్సిడెంట్ అవ్వచ్చు, హార్ట్ అటాక్ రావచ్చు, సైక్లోన్ రావచ్చు, పిడుగులు పడొచ్చు, భూకంపం రావచ్చు. లాస్ట్ మినిట్ లో ఏదో ఒకటి జరిగి అనుకున్నది జరగకపోవచ్చు, ఆగిపోవచ్చు, ఏదైనా జరగచ్చు. దాక్షాయిని, అర్థం లేకుండా ఏంటా మాటలు? ప్రాక్టికాలిటీ బావా. నెక్స్ట్ మినిట్ లో ఏం జరుగుతుందో మనకెవరికి తెలీదు. సినిమాలో చూడు, కరెక్ట్ గా తాళి కట్టే సమయానికి ఎవరొకరు వచ్చి ఆపండి అనడం, ఆ పెళ్లి ఆగిపోవడం. మనం ఎన్ని సినిమాల్లో చూడలేదు చెప్పు, అలాంటిది ఎక్కడైనా జరగొచ్చు కదా అని. సినిమాలు వేరు, జీవితం వేరు. వాళ్ళు సినిమాలు తీసేది మన స్టోరీలే కదా అండి. మిమ్మల్ని చూస్తుంటే మీది చాలా నెగిటివ్ యాటిట్యూడ్ లా ఉంది. నేను ఆయన ఇష్టపడ్డాను, ఆయన నన్ను ఇష్టపడ్డారు. వాళ్ళింట్లో ఒప్పుకున్నారు, మా ఇంట్లోనూ ఒప్పుకున్నారు. పెళ్ళెందుకు ఆగుతుంది చెప్పండి? మీరు డైలీ న్యూస్ చూడరా? చూస్తాను. బాత్రూంలో జారిపడి ఒకరి మృతి, సాంకేతిక లోపం వల్ల 16 గంటల ఆలస్యంగా బయలుదేరిన దుబాయ్ ఫ్లైటు, పెళ్లివారు వెళ్తున్న కార్ని గుద్దిన ఆర్టీసీ బస్సు, ఇలా ఎన్నో న్యూస్లు చూస్తుంటాం. అవన్నీ ఇలా జరుగుతాయని ఒక్క నిమిషం ముందు కూడా ఎవరికి తెలియదు కదా. అంటే అర్థమేంటి? ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలీదు, ఏది మన చేతుల్లో లేదని అర్థం. దాన్నే ప్రాక్టికాలిటీ అంటారు. నేను దాన్ని బాగా నమ్ముతాను. బావా, సిటీలో మనం ఎరువులు కొనాలి. నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చింది అందుకే. పద వెళ్దాం. ఒక్క నిమిషం, నేను ఆయనతో కాసేపు మాట్లాడాలి, మీరు వెళ్ళండి. నేను మా బావని తీసుకువెళ్ళడానికి వచ్చాను, పద. మీకు ఈయన బావ మాత్రమే, నాకు కాబోయే భర్త. మాట్లాడాలని చెప్తుంటే అర్థం కావడం లేదా మీకు? మీరు వెళ్ళండి. శంకర్ గారు, మనం అలా నడుచుకుంటూ మాట్లాడదామండి, రండి.
అయ్యో ఏమండి చెయ్యండి. బాబా నువ్వు ఆగు బావా, పట్టు తప్పితే నువ్వు కూడా జారి బురదలో పడిపోతావు. ఉండు ఒక నిమిషం, ఎవరు కనిపించట్లేదేంటి? బాబాయ్, ఇక్కడ ఒక అమ్మాయి పడిపోయింది, కొంచెం వచ్చి హెల్ప్ చేయవా? రా రా రా. బాబాయ్, ఆ అమ్మాయికి కొంచెం హెల్ప్ చేయవా? థ్యాంక్ యూ, మీరు వెళ్ళండి. చూసారా స్వాతి, నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో మనం చెప్పలేము అంటే మీరు నమ్మలేదు. ఇప్పుడు ఏం జరిగిందో చూసారా? ఇలా జరుగుతుందని ఒక్క నిమిషం ముందు మీరు అనుకోలేదుగా. ఇదే ప్రాక్టికాలిటీ అంటే. బావా, మనం వెళ్దాం పద. శంకర్ గారు, మీతో మాట్లాడాలండి. శంకర్ గారు, బావా నువ్వు రా రా. నమస్తే అండి. నమస్తే బాబు. నమస్తే అమ్మా. నమస్తే బాబు. బాబు, మీరు మీ అబ్బాయికి బాగా కావాల్సిన వాణ్ణండి. మీ అబ్బాయి నాకు తమ్ముడు కాకపోయినా నాకు సొంత తమ్ముడు కన్నా ఎక్కువండి. ఎప్పుడు సరదాగా నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడు. అలాంటివాడు ఇలా పులుకు పలుకు లేకుండా కోమలో ఉండడం నాకు చాలా బాధగా ఉందండి. మీ అబ్బాయి మధుని చంపాలనుకున్న వాళ్ళని వదిలిపెట్టకూడదు. వాళ్ళని మీరు వదిలిపెట్టినా నేను మాత్రం వదిలిపెట్టనండి. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే వాళ్ళని కోర్టుకి ఇచ్చి శిక్ష పడేలా చేస్తాను. నువ్వెళ్ళు. ఇంతకీ మీ అబ్బాయిని చంపాలనుకున్నది ఎవరో తెలుసా అండి? రామరాజని బాగా పేరున్న పెద్ద మనిషి ఒక ఆయన ఉన్నాడు. వాడి తమ్ముడు నానియే మీ వాణ్ణి చంపాలనుకున్నాడు. మీ అబ్బాయికి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం వాడేనండి. ఆ నాని వదిన పేరు సీత. ఆ సీత తన మరిదిని కాపాడుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఆ సీత ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే మీకు మీ అబ్బాయికి న్యాయం జరగడం కోసం నేను మీకు హెల్ప్ చేస్తాను. ఆ నానిగాడికి శిక్ష పడేలా నేను చేస్తాను. ఆ నాని వదిన సీత చాలా తెలివైంది. ఆ సీత మాటలు మీరేం నమ్మకండి. తన మరిదిని రక్షించుకోవడానికి ఏమైనా చేస్తుంది, ఎంతకైనా తెగిస్తుంది. తన మరిది నాని తప్పేం లేదని చెప్పడానికి ఆ సీత డెఫినెట్గా మీ దగ్గరకు వస్తుంది. మీరు ఆ సీతని వదలొద్దు. ఆ సీత మీ దగ్గరకు వస్తే మీరేం చేయాలో తెలుసా? సీత మా దగ్గరకు వచ్చింది. మీ మరిదిది తప్పేం లేదని నువ్వు వీళ్ళందరితో చెప్పిస్తే మేం నమ్మేస్తాం అనుకున్నావా? మా అబ్బాయిని చంపాలనుకున్న మీ మరిదిని కాపాడుకోవాలని చూస్తున్నావా? నువ్వేం చెప్పినా మేం నమ్మం. మా అబ్బాయి కోమల నుంచి బయటికి వస్తే తనని చంపాలనుకున్నది ఈ నాని అని మా అబ్బాయి చెప్తాడు. మేం కూడా మా అబ్బాయితో పాటు మీ మరిది మీద కేసు పెడతాం. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా మా అబ్బాయిని చంపాలనుకున్న నీ మరిదిని కాపాడుకోలేవు. ఏమండి, సీత తన మరిదిని కాపాడుకోవాలనుకుంటే ఈ రోజు మీ అబ్బాయి బ్రతుకుండేవాడే కాదండి. సీత తన మరిదిని రక్షించుకోవాలనుకుంటే చావు బ్రతుకులో ఉన్న మీ అబ్బాయిని తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేసేదే కాదు, ఈమె చేర్పించుండకపోతే మీ అబ్బాయి ప్రాణగండ నుంచి బయటపడి బ్రతుకుండేవాడే కాదు. తన మరిదిని కాపాడుకోవడం కన్నా ముందు మీ అబ్బాయిని కాపాడాలనుకుంది. ఏం చేసైనా మీ అబ్బాయిని బ్రతికించాలనుకుంది. అందుకే మీ వాణ్ణి బ్రతికించడానికి హాస్పిటల్లో చేర్పించడమే కాకుండా మీ అబ్బాయి ట్రీట్మెంట్ కోసం లక్షలు ఖర్చు పెట్టింది. నిజంగా నా మరిదిని కాపాడాలి, నా మరిది ఈ కేసులో ఇరుక్కోకూడదంటే సాక్ష్యం చెప్పకుండా కొన ఊపిరితో ఉన్న మీ అబ్బాయిని అక్కడే వదిలేసి వెళ్ళిపోయి ఉండేదాన్ని.
కానీ నేను అలా చేసుంటే మీ అబ్బాయి అక్కడే ఆ క్షణమే చనిపోయి ఉండేవాడు. ఆవేశంలో ఎవరైనా తప్పులు చేస్తారు. మా నాని కూడా ఆవేశంలో చేశాడే తప్ప మీ అబ్బాయిని చంపాలని చేయలేదు. అందుకే చేసిన తప్పుని సరిదిద్దుకోవాలనుకున్నాం. మీ అబ్బాయి చనిపోకుండా బ్రతికించగలిగాం. ఇది మీరు అర్థం చేసుకోండి. ఒకవేళ నా మరిదికి కూడా మీ అబ్బాయి లాంటి పరిస్థితి వచ్చుంటే అప్పుడు మీరేం చేసుండేవాళ్ళో చెప్పండి. మీ అబ్బాయికి జరిగినట్టే నా మరిదికి కూడా జరిగిందనుకోండి, మీరు కూడా మీ అబ్బాయిని కాపాడుకోవాలని తల్లిదండ్రులుగా ప్రయత్నించేవారు. నేను కూడా నా మరిదిని కాపాడుకోవడానికి ప్రయత్నించాను. నేను చేసింది తప్పా చెప్పండి? మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మీ అబ్బాయిని బ్రతికించే బాధ్యత నేను తీసుకున్నాను. కాబట్టి ఆ దేవుడి దయ వల్ల ఈరోజు మీ అబ్బాయి బ్రతుకున్నాడు. మీరు పెద్దవారు, పెద్ద మనసుతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మా అబ్బాయిని బ్రతికించినందుకు మేము ఏం చేసినా మీ రుణం తీర్చుకోలేమమ్మా. ఆ సీత చాలా తెలివైందని మీకు ముందే చెప్పాను. ఆ సీత వచ్చి ఏదో చెప్తే మీరు నమ్మేస్తారా? మీరు సీత మాటలు నమ్మకండి. నువ్వు చెప్పింది నమ్మాలా? పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయొద్దని చెప్పినా కూడా ఇంకా నీ బుద్ధి మార్చుకోలేదన్నమాట. నువ్వు నా మరిదిని కేసులో ఇరికించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా వృధా. నా మరిది ఏ తప్పు చేయలేదు. నా మరిది తప్పు చేయలేదని చెప్పడానికి వీళ్లే సాక్ష్యం. ఈ పెద్దవాళ్ళకేదో చెప్పి నమ్మించేశాను. వీళ్ళు చెప్పిన సాక్ష్యం చెల్లిపోతుంది. నీ మరిదిని రక్షించేశాను అనుకుంటున్నావేమో. ఇవాళ రేపో కోమలో ఉన్నవాడు కళ్ళు తెరుస్తాడు. వాడు నోరు విప్పి నిజమేంటో చెప్తాడు. అప్పుడు నీ మరిది జైలుకెళ్లడం, మీ పరువు వీధిన పడ్డం రెండూ ఒకేసారి జరిగిపోతాయి. కోమాలో ఉన్నవాడు నీ మనిషి కాదు, నా మనిషి. వాడు నీకు ఫేవర్గా చెప్పడు. నేనేం చెప్పమంటే అదే చెప్తాడు. వాడేం చెప్తే నీ మరిదికి శిక్ష పడుతుందో అలా వాడి చేత నేను చెప్పిస్తాను. నీ మరిది నాని లైఫ్ క్లోజ్ చేయిస్తాను. రేయ్, నా మరిది గురించి ఎక్కువగా ఆలోచిస్తే నీ లైఫ్ క్లోజ్ అయిపోతుంది. అది గుర్తు పెట్టుకో. ఉంటానమ్మా. जटाकटाह सम्भ्रम भ्रमन्निलिम्ब निर्झरी विलोल वीचि वल्लरी विराजमान मूर्धनि गद्गद्गद्गज्ज्वलल्ललाटपट्ट पावके किशोर चन्द्रशेखरे रति प्रतिक्षण సీత 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 సరస్వతి, సీత ఎక్కడ? నాకు తెలీదండి. లోపల ఉందేమో. సీత సీత దాక్షాణి, సీత ఎక్కడుంది? నాకు తెలియదు బావగారు. సీత, రే మారుతి, అయ్యారు మీ అమ్మగారు ఎక్కడరా? ఎక్కడికో బయటికి వెళ్ళినట్టున్నారండి. తెలీదండి. ఎక్కడికి వెళ్ళిందో నీకు చెప్పలేదా? చెప్పలేదండి. ఏంటన్నయ్య? శంకర్, నీకు శుభవార్తరా. ఏంటన్నయ్య అది? స్వాతి నాన్నగారు నాకు ఫోన్ చేశారు. రేపు మన ఇంటికి తాంబూలాలు తీసుకోవడానికి వస్తున్నారంట. అన్నయ్య, అయితే నీకు ఎంగేజ్మెంట్ అన్నమాట. సూపర్ అన్నయ్య. బాబు గారు, తొందరలోనే శంకర్ బాబు పెళ్లి కొడుకు అయిపోతున్నారన్నమాట. రేయ్, మొహంలో మొతాబులు అవి కనిపించాలరా, కానీ నువ్వేంట్రా అలా డల్గా ఉన్నావు? అయ్యో, అదేం లేదన్నయ్య. అన్నయ్య సిగ్గుపడుతున్నాడు. శంకర్కి తాంబూలాలు తీసుకుంటున్నారంటే దాక్షాయిని ఇంతగా షాక్ అయిందేంటి? బాబు గారు, అమ్మగారు వచ్చారు. సీత, ముందు నీకు విషయం చెప్పాలి. రేపు తాంబూలాలు మార్చుకోవడానికి స్వాతి వాళ్ళు వస్తున్నారని కబురు చేశారు. అవునా అండి? అవును సీత, రేపు చాలా మంచి రోజంట. అద్భుతమైన ముహూర్తం కూడా ఉందిట.
అందుకే సడన్గా చెప్పాల్సి వచ్చిందని చెప్పారు. నిశ్చితార్థానికి కావాల్సినవి నువ్వు రెడీ చేసుకో. అలాగేనండి. చాలా మంచి శుభవార్త చెప్పారు. ముందు దేవుడికి దండం పెట్టి దీపం వెలిగించాలి. అప్పుడు కూర్చొని మాట్లాడుకుందాం. అలాగే. రే నాని, శ్రవణ్, రేపు మనం చేయాల్సిన పనులున్నాయి, చెప్తాను పదండి. సరే అన్నయ్య. శంకరబాబు, మీ మొహంలో నవ్వు ఒకటే లేదు కానీ పెళ్లికల మాత్రం వచ్చేసిందండి. మా శంకరబాబు పెళ్లి కొడుకాయనే, మా శంకరబాబు పెళ్లి కొడుకాయనే. శంకర్కి పెళ్ళంటే నువ్వు టెన్షన్ పడుతున్నావేంటక్కా? నాకెందుకు టెన్షన్? ఆనందం. నాకు ఎక్కువ ఆనందం వస్తే ఇలాగే బ్లాంక్ అయిపోతుంటాను, అంతే. శంకర్కి ఎంగేజ్మెంట్ అంటే షాక్ అయింది. ఇప్పుడు శంకర్ వెళ్తుంటే టెన్షన్ పడుతూ వెనకే వెళ్తుంది. వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది. బావా ఆగ్ బావా, రేపు నిశ్చితార్థం కదా. విన్నావు కదా. బావా ఆగ్ బావా, నాకు అర్జెంట్ పని ఉంది. బావా, ఇప్పుడు నువ్వు మాట్లాడకుండా ఎందుకు వెళ్ళిపోతున్నావో నాకు బాగా తెలుసు. తప్పించుకోవాలని చూడుకు. నాకు క్లారిటీ కావాలి బావా. దేని గురించి? రేపు నిశ్చితార్థం జరగకుండా నువ్వు ఆపుతావా, నన్ను ఆపమంటావా? ఏం మాట్లాడుతున్నావు దాక్షాయని? జరగబోయే దాని గురించి మాట్లాడుతున్నా. మర్చిపో దాక్షాయని, దయచేసి నా పరిస్థితిని అర్థం చేసుకో. ప్రేమించేది మర్చిపోవడానికో వదులుకోవడానికో కాదు బావా, ఇది నువ్వు అర్థం చేసుకోవాలి. దాక్షాయని, మా వదినతో నీ గురించి చెప్పాలని చాలాసార్లు ప్రయత్నించాను, కానీ నా వల్ల కావట్లేదు. చెప్పడానికి ఇంకా రేపు ఉదయం వరకు టైం ఉంది. వాళ్ళు రాకుండా ఉండడానికి నువ్వు 1 గంట ముందు చెప్పినా చాలు. నువ్వు చెప్పావనుకో, మీ అందరి పరువు మీ ఇంట్లోనే ఉంటుంది. అదే నేను చెప్పాల్సి వచ్చిందనుకో, వాళ్ళ ముందు మీ పరువు పోతుంది. నిశ్చితార్థం జరగకుండా నువ్వు ఆపలేదనుకో, నేనే ఆపాల్సి వస్తుంది. నేను దక్కించుకోవడం కోసం, నా ప్రేమని గెలిపించుకోవడం కోసం నేను ఏదైనా చేస్తాను. గుర్తుపెట్టుకో బావా. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నమస్తే. లోపలికి రండి. రండి, లోపలికి రండి. కూర్చోండి. రండి, కూర్చోండి. ఇక్కడ పెట్టండి. కూర్చోండి. స్వాతి, కూర్చో అమ్మా. కూర్చోండి. వీడు నా రెండో తమ్ముడు శ్రవణ్, చిన్న తమ్ముడు నాని. నమస్కారం అండి. నమస్తే బాబు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు లాంటి 4 అన్నదమ్ములు అన్నమాట. అవునండి. శ్రావణ్, నాని, ఈ అమ్మాయి మీకు కాబోయే వదిన. రామరాజు గారు, పెళ్ళికొడుకు ఎక్కడండి? అబ్బాయిని పిలుస్తానుండండి. శంకర్, పెళ్లివారు వచ్చారు. ఉంగరాలు మార్చుకొని నిశ్చితార్థం చేసుకోవడానికి వెళ్తున్నావా? ఉంగరం దొడికితే సగం పెళ్ళైపోయినట్టే. ఉంగరాలు మార్చుకోకముందే నాకు ఈ పెళ్ళిష్టం లేదని చెప్పేసి. నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? నువ్వు చెప్పలేదనుకో, అందరూ చూస్తుండగానే ఆ అమ్మాయి నీకు తొడగాల్సిన ఉంగరాన్ని నేను లాక్కొని నీకు తొడిగేస్తాను. అప్పుడు అందరి ముందు మన నిశ్చితార్థం అయిపోయినట్టే. ఏం మాట్లాడుతున్నావు దాక్షాని? ఈ టైంలో ఇలా చేస్తున్నావేంటి? నీకు చాలా టైం ఇచ్చాను బావా.
ఈ టైం వరకు తెచ్చుకున్నది నువ్వే. ఈ నిశ్చితార్థాన్ని నేను జరగనివ్వను, ఆపేస్తాను. దాక్షాయణి, అందరి ముందు మా ఇంటి పరువు తీకు. నీకు మీ పరువు ముఖ్యమైతే నాకు నా ప్రేమ ముఖ్యం. నా ప్రేమని గెలిపించుకోవడానికి నేను ఏదైనా చేస్తాను. ఇంతవరకు వచ్చాక నేనేం చేయలేను దాక్షాయణి. పరిస్థితి నా చేయి దాటిపోయింది. నిశ్చితార్థం జరిగితే చేయి దాటిపోయినట్టు. ఇంకా జరగలేదు కదా. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ నిశ్చితార్థం వద్దని చెప్తావా లేదా నేను చెప్పనా? దాక్షాయణి, నాకెలాంటి అవమానం జరిగినా పర్వాలేదు, కానీ మా అన్నయ్య వాళ్ళ పరువు పోతుంది. నీకు దండం పెడతాను, నన్ను వదిలే. నువ్వు మీ అన్నయ్య వదనలకి అంత మర్యాద ఇస్తున్నావంటే నా ప్రాణం, నా సర్వస్వం అనుకుంటున్న నా ప్రేమకి నేను మర్యాద ఇవ్వద్దా? నా ప్రేమ కోసం శంకర్, బా ఏంటి దాక్షాయిని నువ్వు కూడా అక్కడ పెళ్లి వారు వెయిట్ చేస్తున్నారని తెలుసు కూడా శంకర్ని తీసుకురాకుండా కబుర్లు చెప్తూ కూర్చున్నావా? కబుర్లు కాదక్క, శంకర్ బాబా సరిగా రెడీ అవ్వలేదు, రెడీ చేస్తున్నాను. శంకర్కి బానే ఉన్నాడు. శంకర్ పద రా.